జొన్నల తీపి గారెలు. మరి జొన్నతో అంటే జొన్నల పిండితో మనము చక్కగా గారెలు తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్నల తీపి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, బెల్లం 1 కప్పు, ఉప్పు చిటికెడు. జొన్నల తీపి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. జొన్నలు అనగానే ముఖ్యంగా ఎక్కువగా వాడేది ఎవరు అంటే షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, అంటే షుగర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఎందుకంటే ఇందులో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ అనేవి అస్సలు పెరగవు. సో జొన్నలు, జొన్న పిండి, జొన్న రొట్టె, వాట్ ఎవర్ జొన్నలతో మీరు ఏది తీసుకున్నా కూడా షుగర్ అనేది అలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే మనకు వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు, జీర్ణక్రియని మెరుగుపరచుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా జొన్నల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల బ్లడ్ కౌంట్ పెరుగుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలా ఏంటి అంటే మనకు జొన్నలు అన్ని రకాలుగా మనకు సహాయపడతాయి. అలాగే ఎముకల్ని దృఢంగా చేసే విషయంలో కూడా జొన్నలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇటువంటి జొన్నలు, అలాగే మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి మినప్పప్పు. ఇక మినప్పప్పు అంటే ఎనర్జీ అంటే మినప్పప్పు. పిల్లలకు సర్వసాధారణంగా ఇడ్లీలు తయారు చేసినప్పుడు ఎక్కువ భాగం మినప్పప్పు వేస్తూ ఉంటాం, ఎందుకంటే బలంగా ఉంటారు కాబట్టి. ఇది ఎక్కువ మనకి ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. సో ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు చక్కగా స్వీట్గా ఉండేటువంటి గారెలు తయారు చేసుకోబోతున్నాం. అయితే దీనికి మనం చాలా తక్కువ నూనె అండి. సో మామూలుగా గారెలు అంటే మనం చాలా ఎక్కువ నూనె అలా ఊహించుకుంటూ ఉంటాము. అలా ఏమీ కాదు, చాలా తక్కువ నూనెతో మనం చక్కగా ఈ తీపి పదార్థాన్ని మనం చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక పిండి ప్రిపేర్ చేసుకుందాం. గారెలు చేయడానికి తగ్గట్టుగా ఉండేటువంటి పిండి. సో ముందుగా మన ముఖ్యమైన పదార్థం ఏంటి? జొన్నలు. మనం జొన్నల్ని నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, సమానంగా దీనికి సమానంగా నానబెట్టుకున్న గుండు మినప్పప్పు. ఓకే, ఈ రెండింటినీ కూడా మనము సాధ్యమైనంత వరకు గట్టిగా, మనకు మామూలు కూడా గారెలు తయారు చేసుకునేటప్పుడు అది నీళ్ళగా ఉంటే మనకు గారెలు చేసి వేయడం చాలా కష్టం. ఇది కూడా మనం అదే విధంగా కొంచెం వాటర్ మాత్రం అవసరం లేకుండానే ట్రై చేస్తూ దీన్ని మనము ఒక గట్టి పిండిలాగా తయారు చేసుకుందాం. ఆ తర్వాత అసలు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పిండి తయారు చేసుకొని తీసుకొస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా మనము పిండి తయారు చేసేసుకున్నాము. దీని కన్సిస్టెన్సీ ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను ఎటువంటి నీళ్ల సహాయం లేకుండా రుబ్బుకున్నాం. అలా రుబ్బుకుంటేనే మనం గారెలు చేసుకోవడానికి మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా? సో అందుకే నీళ్లు పోయకుండా సాధ్యమైనంత వరకు రుబ్బేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మన కన్సిస్టెన్సీ కూడా కొంచెం మనకు ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం గట్టిగానే ఉండాలి, చూసారా? ఇలా మనకు చక్కగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు అండి, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ లైట్గా. మామూలుగా గారెలకు వేసినట్టుగా వేయనక్కర్లేదు. ఓకే, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఈ స్టవ్ వెలిగించి ఇందులో మనము ఈ గారెల్ని షాలో ఫ్రై చేసుకోబోతున్నాం. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో షాలో ఫ్రైకి తగ్గట్టుగా నేను కాస్త నూనె వేసేస్తున్నాను ఈ బాండీలో. ఓకే, నూనె వేడయ్యేలోపు ఇప్పుడు పిండి రెడీ చేసేసుకున్నాం కదా, ఇలా మనం పిండి తీసుకొని కాస్త నీళ్ళ సహాయంతో చేతికి పిండి అంటుకోకుండా నీట్గా ఇలా వేసేసుకోవాలి. ఈ విధంగా మనం చక్కగా గారెలు వేసేసుకోవాలి. ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై మాత్రమే చేస్తున్నాం. సో 2 వైపులా చక్కగా మనము అటు ఇటుగా నూనెలో కాల్చుకోవాలన్నమాట. ఇలా చక్కగా మనం 2 వైపులా వేయించుకుంటూ ఉండాలి. ఇది ఇంకొంచెం సిమ్లో ఇటువైపు కూడా వేగాలి. ఈలోపు మనం పక్క బాండిలో ఏం చేసేటంటే మనకి బెల్లం పాకం తయారు చేసుకోవచ్చు. సో ఇంతవరకు మనం బెల్లం పాకం తయారు చేయలేదు కదా, మరి స్వీట్ తీపి అన్నాము, మరి తీపి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈలోపు మనం మరో బాండిలో 1 కప్పు బెల్లం తీసుకుందాము. 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కాస్త కరుగుతూ ఉంటుంది.
సో ఒకవైపు దీన్ని కూడా మనం చూస్తూ ఉండాలి, ఒకవైపు దీన్ని కూడా మనం చక్కగా కాల్చుకుంటూ ఉండాలి. ఓకే, ఒకవైపు ఏమో బెల్లం పాకం తయారవుతుంది, మరోవైపు ఆల్మోస్ట్ మనం గారెలు పూర్తి చేసుకున్నట్టే లెక్క. సో ఆ తర్వాత ప్రాసెస్ మాత్రం చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. మనం చక్కగా ఒకవైపు గారెలు వేసుకున్నాము, మరోవైపు మనం బెల్లంలో నీళ్లు పోసి ఒక పాకంలాగా తయారు చేసాము. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందామండి. ఈ బెల్లం పాకంలో ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇంకా బెల్లం పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ గారెల స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం తయారు చేసుకున్నటువంటి ఈ గారెలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని చక్కగా ముందుగా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత దీని మీద నుంచి మనం చక్కగా ఈ బెల్లం పాకం వేసుకోవాలి. అయితే ఇక్కడ కొంతమంది ఈ స్టేజ్లో ఒక 2 ఆప్షన్స్ని వెతుక్కోవచ్చు. పాకంలోకే మేము వేసుకుంటాము అనుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. మీరు ఈ పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కూడా మీరు ఈ గారెలు వేసుకోవచ్చు. లేదు ఒకేసారి ఇదే మన ఫైనల్ సర్వింగ్ బౌల్ అనుకుంటే కనుక ఇలా గారెలు తీసుకొని దాని మీద నుంచి అయినా మీరు పాకం వేసుకోవచ్చు. ఏదైనా కూడా మనకు మెయిన్ ఏంటి అంటే ఈ పాకల్లో ఆ గారెలు మునగాలి. అలా మునిగుంటే ఏంటంటే ఒక 20 to 30 minutes దాని సారం అనేది చాలా బాగా పడుతుంది. ఇప్పుడు చక్కగా ఒక గరిటె తీసుకొని ఇదిగోండి పాకం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ పాకాన్ని ఇలా దీని మీద నుంచి పోసుకుందాం. ఇది మరీ పల్చగా ఉండకుండా చూసుకోండి అంతే. అంటే ఒక 5-6 నిమిషాల పాటు దాన్ని మనం చక్కగా మరిగిచ్చేసామంటే కొంచెం థికెన్ అవుతుంది. ఇలా గుంటగా ఉండేదే తీసుకోవాలండి సర్వింగ్ బౌల్ కూడా, సో దట్ ఏంటంటే నానడానికి చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇది ఇమ్మీడియట్గా తినేదానికన్నా కూడా మనకు ఒక 20 నిమిషాల తర్వాత టేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలా చక్కగా కమ్మటి ఆరోగ్యకరమైన జొన్నల తీపి గారెలు రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్నల తీపి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, బెల్లం 1 కప్పు, ఉప్పు చిటికెడు. జొన్నల తీపి గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న జొన్నలు, నానబెట్టుకున్న మినప్పప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి పొడి, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని చేత్తో గారెల్లాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో కాస్త బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి యాలకుల పొడి కూడా వేసి కరిగించుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న గారెల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి బెల్లం పాకం వేసి కాసేపు నానిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా రుచికరమైన జొన్నల తీపి గారెలు రెడీ.